ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉండడం ద్వారా ఇటీవల యునెస్కో ఒక దేశాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఏ దేశం? సో మనకు అత్యధిక సంఖ్యలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉండడం ద్వారా ఇటలీని యునెస్కో ఇటీవల ప్రపంచ వారసత్వ రాజధానిగా ప్రకటించింది. మొత్తంగా ఇటలీలో 61 ప్రదేశాలు వారసత్వ గుర్తింపు పొంది ఉన్నాయి. యునెస్కో ద్వారా 61 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా మనకు గుర్తింపు పొంది ఉన్నాయి. సో అత్యధిక సంఖ్యలో ఇటలీ కలిగి ఉందన్నమాట వారసత్వ ప్రదేశాలను. దీంతో ప్రపంచ వారసత్వ రాజధానిగా ప్రకటించారు. అదేవిధంగా మన ఇండియాకు వచ్చేసరికి మొత్తంగా ఎన్ని ఉన్నాయి యునెస్కో ప్రపంచ గుర్తింపు పొందిన ప్రదేశాలు అంటే 44 ఉన్నాయి. ఓకేనా, అందులో వచ్చేసి మనకు 36 వచ్చేసి సాంస్కృతిక ప్రదేశాలు, అదేవిధంగా మనకు 7 వచ్చేసి సహజ ప్రదేశాలు, 1 వచ్చేసి మిశ్రమ ప్రదేశం అవుతుంది. ఇటీవల మనకు భారతదేశంలో 44వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన ప్రదేశం ఏదంటే మరాఠా సైనిక భూభాగాలు రీసెంట్ మనకు యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది భారతదేశం తరపున. ఇది 44వది. ఇంపార్టెంట్. మొత్తంగా 44 ఉన్నాయి. ఇటలీలో 61 ఉన్నాయి అత్యధికంగా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, UNSDSN ఇటీవల విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి నివేదిక SDR 2026 యొక్క 11వ ఎడిషన్ ప్రకారం 167 దేశాలలో భారతదేశం ఎంత ర్యాంకు సాధించింది? సో తాజాగా మనకు UNSDSN విడుదల చేసిన SDR రిపోర్ట్లో భారతదేశం ఎంత ర్యాంకు సాధించిందంటే 94వ ర్యాంకు సాధించింది భారతదేశం. సుస్థిర అభివృద్ధి నివేదికలో భారతదేశం స్థానం ఎంత? 94వ స్థానం. మొత్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయి? 167 దేశాలు ఉన్నాయి. ఓకేనా, ప్రపంచంలో భారతదేశ స్థానం 94వ స్థానం సుస్థిర అభివృద్ధి నివేదికలో. సో ఇందులో వచ్చేసరికి ఫిన్లాండ్ వచ్చేసి అగ్రస్థానంలో ఉంది. ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉండగా దాని తర్వాత స్వీడన్, డెన్మార్క్ వచ్చేసి 2వ స్థానం 3వ స్థానంలో ఉన్నాయి. ఫిన్లాండ్ అగ్రస్థానం, స్వీడన్, డెన్మార్క్లు మొదటి 3 స్థానాల్లో ఉండగా అట్టడుగు స్థానంలో చాద్, ఆఫ్రికాలోని చాద్, అదేవిధంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్లు అట్టడుగు నుంచి 3వ స్థానంలో ఉన్నాయి. మొదటి 3 స్థానంలో అట్టడుగు నుంచి ఉన్నాయి. చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్లు అట్టడుగు నుంచి టాప్ 3లో ఉంటే మనకు పైన టాప్ 3లో ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్లు ఉన్నాయి. భారత్ 94వ స్థానంలో ఉంది. మొత్తంగా ఎన్ని దేశాలు? 167 దేశాలు ఉన్నాయి సుస్థిర అభివృద్ధి నివేదికలో. నెక్స్ట్ వన్, పాఠశాల విద్య కోసం ఒకే దేశం ఒకే డిజిటల్ ప్లాట్ఫారంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ డిజిటల్ ప్లాట్ఫారంను నియమించింది? సో మనకు ఒకే దేశం ఒకే డిజిటల్ ప్లాట్ఫారంగా అయితే ఒక కార్యక్రమాన్ని మార్చింది. ఏ కార్యక్రమం అంటే దీక్ష. ఈ దీక్ష అనేది 2017లో ప్రారంభించారు. ఓకేనా, సో దీనిని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఒకే దేశం ఒకే డిజిటల్ ప్లాట్ఫారంగా కన్వర్ట్ చేసింది. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనే దాంతో మనకు 2017లో స్టార్ట్ చేశారు. దీన్నే ఒకే దేశం ఒకే డిజిటల్ ప్లాట్ఫారంగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. జూలై 2026లో కొత్తగా ఆవిష్కరించబడిన I2SEA సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ భారతదేశాన్ని ఏ 2 ఇతర దేశాలతో అనుసంధానిస్తుంది? ఇంపార్టెంట్. I2SEA సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను భారతదేశం 2 దేశాలతో కలిసి ప్రారంభించింది. సో ఎక్కడ ఏ 2 దేశాలతో నడుపుతున్నారు? సింగపూర్, మలేషియాల దేశాలతో కలిపి I2SEA సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను భారతదేశం అయితే అనుసంధానించడం జరిగింది. సో దీని యొక్క మొత్తం పొడవు 3600 కిలోమీటర్లు. 3600 కిలోమీటర్లు. ఇది భారతదేశం, సింగపూర్, మలేషియాలను అనుసంధానిస్తుంది. ఓకేనా, జూలై 2న అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఎంత ఉంటుంది? డిస్టెన్స్ 3600 కిలోమీటర్స్. సింగపూర్ నుండి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వరకు అయితే విస్తరించడం జరిగింది దీన్ని. ఓకేనా, మచిలీపట్నం అదేవిధంగా దక్షిణ చెన్నై అనే 2 ల్యాండింగ్ స్టేషన్లు కూడా ఇలా పెట్టడం జరిగింది. మచిలీపట్నం, దక్షిణ చెన్నై 2 ల్యాండింగ్ స్టేషన్లు ఉన్నాయి. I2SEA సింగపూర్, మలేషియా, భారతదేశం ఈ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్. ఏ రోజున ప్రారంభించారు? జూలై 2న ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఇటీవల అమలులోకి వచ్చిన VBG రామ్జీ చట్టం 2025 ప్రకారం ప్రతి అర్హత గల గ్రామీణ కుటుంబానికి చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీని ఎన్ని రోజులకు పెంచారు?
సో మనకు ఇంతకుముందు గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండేది. సో దాని స్థానంలోనే పీబీజీ రామ్జీ చట్టం అయితే తీసుకొచ్చారు. ఇది మనకు జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం. దీని ప్రకారం మనకు ఎన్ని రోజులు ఉపాధి హామీ ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని రోజులు కుటుంబానికి పని కల్పిస్తారంటే 125 రోజులు, 125 డేస్. గతంలో 100 డేస్ ఉండేది. సో దీన్ని ప్రజెంట్ తాజాగా ఈ చట్టం ప్రకారం 125 డేస్కి పెంచారు. అంటే 25 డేస్ పెంచడం జరిగింది. గతంలో 100 డేస్ ఉండేది. ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో ప్రారంభించడం జరిగింది. దీన్ని పీబీజీ రామ్జీ చట్టంను ఎక్కడ ప్రారంభించారు? మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది జూలై 2వ తేదీన. ఏ రోజున అమల్లోకి వచ్చింది? ఇది జూలై 1, 2026న అమల్లోకి వచ్చింది ఈ చట్టం. ఇంపార్టెంట్. 125 డేస్ అయితే మనకు పని కల్పిస్తారు ప్రతి గ్రామీణ కుటుంబానికి. నెక్స్ట్ వన్, సుజలాం సుఫలం జల్ అభియాన్ ఏ రాష్ట్రానికి చెందిన నీటి సంరక్షణ కార్యక్రమం? ఇటీవల ఒక రాష్ట్రం అయితే సుజలాం సుఫలం జల్ అభియాన్ అనే ఒక నీటి సంరక్షణ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం. సుజలాం సుఫలం జల్ అభియాన్ అనేది నీటి సంరక్షణ కార్యక్రమం, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రారంభించబడిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం ఏ వయసు వరకు ఉన్న పిల్లలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందిస్తుంది? సో ఇటీవల అయితే స్టార్ట్ చేశారు దీన్ని. SSBSK సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం. సో ఇది ఏ వయసు వరకు ఉన్న పిల్లల కోసం అంటే 36 నెలలు, అంటే దాదాపుగా 3 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల కోసం SSBSK ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం 36 నెలల వరకు ఉన్న పిల్లల కోసం ఈ కార్యక్రమం అయితే పనిచేస్తుంటుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టు సమర్థ్ ఏ రంగంలో భారతదేశం సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది? సో ప్రాజెక్టు సమర్థ్ అనేది ఇంపార్టెంట్. ఇటీవల భారత ప్రభుత్వం అయితే ఆమోదించింది దీన్ని, ప్రాజెక్టు సమర్థ్ అనేది. సో ఏ రంగం కోసం దీనిని తీసుకొచ్చారంటే సెమీ కండక్టర్ల తయారీ కోసం, సెమీ కండక్టర్ల తయారీని బలోపేతం చేయడం కోసం ప్రాజెక్టు సమర్థ్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవల ఆమోదించింది. ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ సమర్థ్ దేనికి సంబంధించింది? సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో కొత్త భౌగోళిక గుర్తింపు ట్యాగులను పొందింది? GI ట్యాగులను అత్యధికంగా పొందిన రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. ఎప్పుడు? 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో మధ్యప్రదేశ్ అనేది 2025-26 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా GI ట్యాగులను పొందిన రాష్ట్రంగా ఉంది. మొత్తంగా 25-26 సంవత్సరానికి 26 GI ట్యాగులను పొందింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మధ్యప్రదేశ్ ఎన్ని GI ట్యాగులు పొందింది? 26 GI ట్యాగులు పొందింది. దీంతో అత్యధిక సంఖ్యలో GI ట్యాగులు పొందిన రాష్ట్రంగా ఉంది మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశపు బ్రిడ్జ్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన ఏ పద్మశ్రీ పురస్కార గ్రహీత 2026 జూలైలో కన్నుమూశారు? ఇంపార్టెంట్. భారతదేశపు బ్రిడ్జ్ మ్యాన్గా ఒకరికి పేరుంది, అతను పద్మశ్రీ అవార్డు గ్రహీత అనమాట. సో అతను జూలైలో చనిపోవడం జరిగింది. ఎవరు అంటే గిరీష్ భరద్వాజ్ గారు ఇటీవల చనిపోయారు. సో అతనికి ఏం పేరుందంటే భారతదేశపు బ్రిడ్జ్ మ్యాన్గా పేరుందనమాట. సో ఇతనికి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.